దీనమ్మ 30 వీడియోలు చూశాను, అయినా వీళ్ళు కొంచెం కూడా చలనం లేదు. ఈ డాక్టర్ ముందు ఏ టాబ్లెట్ ఇచ్చింది ఏంటో. ఉండు, ఫోన్ చేసి కడిగేద్దాం. దీనమ్మ ఫోన్ కూడా ఎత్తట్లేదు. క్లినిక్ వెళ్ళి తేల్చుకుంటా. పొద్దునేమో ముసల్ది కుమ్మింది, ఇప్పుడేమో నా పెళ్ళాం కుమ్మింది. ఇళ్ళ కుమ్ముళ్ళకి నా కాకరకాయ కిష్కింద అవుతుంది. డాక్టర్ గారు ఉన్నారు లోపల. ఇప్పుడు వచ్చిండు. నువ్వు పొద్దుగాల వచ్చిన పేషెంట్వి కదా? అవును, డాక్టర్ మేడం గారు ఉన్నారు లోపల. డాక్టర్ గారు క్లినిక్ లో ఎందుకు ఉంటారు? కిక్ లో ఉంటారు గానీ. కిక్ అంటే మందు కిక్క? మందు కిక్కో మంచం కిక్కో. ఓహో, మీ డాక్టర్ గారు ముదిరే అయితే ఇంట్లో ఉన్నారనమాట. ఇంటి అడ్రస్ చెప్పు. మేడం గారు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయరు, నువ్వు వెళ్ళి రేపు పొద్దుగాలరా. ఇప్పుడు మీ డాక్టర్ అడ్రస్ చెప్తావా లేదా? ఇప్పుడు చెప్తే మేడం గారు నన్ను వేసుకుంటారు. ఇప్పుడు కానీ నువ్వు అడ్రస్ చెప్పలేదంటే పొద్దునొచ్చిన ఆంటీ ఇప్పుడు వచ్చి మళ్ళీ నేను వేసుకుంటారు. అమ్మో, ఆ ముసల్దా? క్లినిక్ దగ్గర ఎవడో షర్ట్ లేకుండా ఉన్నాడని ఫోటో తీసి ఆవిడికి పంపిస్తా. కుదరదుగా, నేను షర్ట్ వేసుకున్నాగా. షర్ట్ వేసుకుంటే ఆమె రాదుగా. వస్తుందిగా, నేను తీసేస్తాగా. ఎలాగా? ఒరే ఒరే ఒరే, నా షర్ట్ ఇరా, నీకు దండం పెడతా. నేను అడిగింది నాకు ఇవ్వు, నువ్వు అడిగింది నీకు ఇస్తా. ఏం కావాలరా బాబు నీకు? మీ డాక్టర్ గారి ఇంటి అడ్రస్. వీడేంటి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? కుంపు తీసేది పని చేయక ఫ్రస్ట్రేషన్లో. అమ్మో, తలిపేంటి? అమ్మా దీనమ్మా, నేను తాగి పడిపోయేసరికి వీణ్ణి నువ్వు తగులుకున్నావా? తలుపు తీయవే నీలవేణి. వాచ్మెన్ ఫనీ ఉన్నాడా రూమ్ లో? ఏదో క్లినిక్ కాడికి పోవాలని హడావుడిగా పోయిండు మేడం. క్లినికా? నేను నా నిప్పు చల్లార్చుకుందాం అనుకుంటే ఇది దీని నిప్పు చల్లార్చుకుంటుంది. ఇప్పుడు నా నిప్పు చల్లార్చేది ఎవరు? ఎవరు? ఈ టైంలో ఎవరబ్బా వచ్చింది? నువ్వు మిస్టర్? నేనండి ఫనీ. పొద్దునే మీ క్లినిక్ వచ్చాను కదా, అప్పుడే మర్చిపోయారా నా పేరు? హో ఫనీ, సారీ, నేను కొంచెం కిక్లో ఉన్నాను, ఏమనుకోకు. దా లోపలికి. వాచ్మెన్ మేడం ఇక్కడికి ఎవరైనా వచ్చిండు మేడం. పొద్దుగాల మీతో పాటు ఒక అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి వచ్చిండు. వచ్చి ఏమడిగా? మా డాక్టర్ గారి అడ్రస్ అడిగిండు మేడం, ఇచ్చినా. డాక్టర్ అడ్రస్ అడిగాడా?